చేస్తున్నామని విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రంగా షర్మిల తనదైన శైలిలో తనదైన బాణంలో వారు విడిచారు. షర్మిల గారి కామెంట్ ఎట్లా చూస్తారు? రాష్ట్రం విడిపోవడానికి ముందు దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు. మనకున్న ఆంధ్రప్రదేశ్ కి విభజిత ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి ఒకే ఒక్క మన రాష్ట్రానికి తలమానికమైనటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. దానికి సంబంధించినటువంటి కోల్ మైన్స్, రిజర్వ్డ్ మైన్స్ లేవనే సంగతి అందరికీ తెలిసినటువంటి అంశమే. దాన్ని ఈ రోజు జాతీయం చేయడానికి లేకపోతే బీజేపీ ఏదైతే ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నదో దానికి సంబంధించిన కారణాలు ఏవైతే తీసుకున్నామో చరిత్రలో అది ఖచ్చితంగా కాంగ్రెస్ చేసినటువంటి తప్పుల కిందే వస్తాయి. అవి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు షర్మిల గారు రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెయ్యలేదు అని మాట్లాడుతున్నటువంటి షర్మిల గారు మొన్నటి వరకు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించట్లేదు? అదే విధంగా వాళ్ళ నాన్నగారిని ఏదైతే మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక చెత్త పలుకు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ లో కూర్చొని ప్రకృతిలో కలిసిపోయారని మాట్లాడినప్పుడు ఒక తండ్రి కూతురుగా ఈమె ఎందుకు స్పందించలేదండి? విశాఖ ఉక్కును జగన్ కాదండి, ఒక్క సెకండ్ అండి. విశాఖ ఉక్కును సుజాత గారు ప్లీజ్ లెట్ మీ మై క్వశ్చన్. వ్యక్తిగతంగా వెతుక్కోవచ్చు. ఒకటండి, నాది అయిపోనివ్వండి. ప్రశ్న అడిగారు కదా, తెలంగాణలో పార్టీ పెట్టారు షర్మిల గారు. నేను తెలంగాణ కోడల్ని, నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ కుటుంబం నాది, నా పిల్లలు ఇక్కడ పుట్టారు, ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పినటువంటి షర్మిల గారు అదే అత్తింటి పేరు పెట్టి పిలిస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఆవిడన్న మాట అన్న మీద సుజాత గారు ఒక్క సెకండ్, అన్న మీద ఒక్క నిమిషం మేడం ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. అన్న మీద ఒక్క రైట్. ఆవిడ కాంగ్రెస్ ఆవిడని ఎన్నుకుంటే ఆవిడ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఆవిడ ఎన్నైనా మాట్లాడొచ్చండి. మీరు కాంగ్రెస్ చూడకండి, అక్కడ మీరు కాంగ్రెస్ ఏమండి మీరు ఒక్క సెకండ్ షర్మిల గారు సుజాత గారు చేసినటువంటి చరిత్ర వీళ్ళ ముఖాలకి లేదు. టీడీపీ రైట్, మీరు కాంగ్రెస్ చూడకండి. ఒక్క సెకండ్ షర్మిల అభివృద్ధి కనిపిస్తున్నా గానీ కళ్ళకి గంతలు కట్టుకొని బురిడి చేయాలి. ఇన్వాయిస్ ఇవ్వండి, ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎంతమంది కంపెనీలు పారిపోయి ఇంకా మేము భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమని మొన్న వెళ్ళిపోయి అమర్ రాజా కంపెనీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి మీరు చెప్తున్నారు సమస్యలు వెళ్ళిపోయి మీరు మాట్లాడుతున్నారు. ఏంటండి మీరు తీసుకొచ్చింది? ఫిష్ మార్కెట్ వాలంటరీ వ్యవస్థ ఇవా మీరు తీసుకొచ్చింది? అబద్ధం చెప్పుకుంటుంది వైసీపీ. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో రోడ్ల మీద తిరిగాడు 9 సంవత్సరాలు, అందరికి ముద్దులు పెట్టి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇవాళ ఓట్లేసిన జనాలందరినీ కూడా వినీల మనం షర్మిల కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రమిళ గారు ఏం చెప్తారు? ఒక సొంత అన్న మీద తన చెల్లి షర్మిల రోజుకు ఒక అటాక్, మొన్న విజయనగరం కావచ్చు, విజయవాడ కావచ్చు, నేను వైజాగ్ కావచ్చు, మాట్లాడుతున్న తీరు ఎట్లా చూస్తారు మీరు ప్రమిళ గారు? సార్ నేను